నేను జనగామ జిల్లా రంగనాథపల్లి మండలం. నా పేరు యాకూబ్ మియా. నా సమస్య భూ సమస్య. మా తాత ముత్తాతల భూమి, అది వారసత్వ భూమి, అసలు లేని భూమి. అయితే ఇంతకుముందు మేము 6వ క్రమం ఉన్నప్పుడు మేము విఆర్ఓ యాకయ్య కానీ అది రాములు కానీ దాన్ని చూసి మీరే అని చెప్పేసి మేము పాస్బుక్ ఇస్తే దాని పాస్బుక్ క్లియర్ చేసాడు. పాస్బుక్ మాకు ఇవ్వలే. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాస్బుక్ ఇవ్వలే. వాళ్ళు గ్రామ పెద్దలు వాళ్ళు ఉండగా సర్పంచులు కానీ ఊళ్ళో పెద్ద మనుషులు ఇవ్వలే. ఏం చేసిండు ఈ పైసలు? వీళ్ళు ఎక్కడిది భూమి ఎక్కడ, అది ఎక్కడ అని చెప్పేసి మమ్మల్ని అది చేసి ఇది చేసుడు పక్క బాధతోటి పంచాయతీ పెట్టించుడు. ఆ ఇంటి మీద కూడా పంచాయతీ పెట్టి వాంతుల మీద రెచ్చగొట్టు, పోలీసులు పెట్టి కేసు పెట్టడం, తప్పుడు ప్రచారం చేసి కేసులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి బాబు. ఏం చేయాలి? నేను ఇంత ఇబ్బంది పడుతున్నా. ఎవరు పెడుతున్నా అంటే గ్రామంలో ఇప్పుడు ఉంటారు కదా, గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ మాజీ సర్పంచ్ కానీ ఈ సర్పంచ్ కానీ మళ్ళీ పోతే ఈ కేసులు వీళ్ళు తప్పుడు కేసులు పెట్టించి చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు. మన పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చి 330 సర్వే నెంబర్లు తీసుకొచ్చి కూడా అది కూడా వారసత్వం భూమే 2 సార్లు తీసుకొచ్చి ఎస్ఐ వాళ్ళతో పిలిపించి మాకు ఇబ్బంది పెట్టిండ్రు. మా కుటుంబాన్ని కూడా లాంఘన చేద్దాం అనుకున్నాను. కానీ గమలో ఊరుకున్నాం, సప్లై ఊరుకున్నాం. కొన్న పాస్బుక్లు ఎవరు కొన్నారో వాళ్ళ దగ్గరికి పాస్బుక్లు తీసుకొని రాని చెప్పిన. 2 సార్లు మా దగ్గరికి వచ్చిండు, పిలువలే చేయలే. వాళ్ళు బేరపడతారు, అమ్ముకొని పోదాం అనుకున్నాడు. అమ్ముకొని పోదామంటే డూప్లికేట్ కాగితాలు వాళ్ళ దగ్గర. అవి చెల్లయ్య అన్నాడు. చెల్లయ్యని సప్లై అవుకున్నాడు. మేము అద్దురాలు వేసేస్తామని చెప్పినాం, రాలేదు. కొలిసిస్తాను కూడా రాలేదు వాళ్ళు. మేము చాలా ఇబ్బంది పడతాం. ఇది ముచ్చట మాకు చాలా 5 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పట్టుదల మేము సాధించుకుంటామని చెప్పేసి మనవి. ప్రజాప్రభుత్వం ఇంకేదో ఇవాళ బంద్ అని చెప్పింది బాబు. బస్ స్టాండ్ డబ్బులు వేసేది డబ్బులు పెట్టినప్పుడే వచ్చినప్పుడే వస్తలేదు. నెల అయితే అప్పుడే వచ్చేస్తాం. మళ్ళీ అది తీసుకుపోయి కథలు అక్కడ ఇక్కడ ఆనందం చేస్తాను. ఆ పరిచయం లేకపోలేదు. మొన్న నేను జనగామలో ఇచ్చిన, నేను సీతారాం సార్కు అక్కడ ఇచ్చిన, ఆయన కూడా అదేంటి ప్రజావాణి పెట్టిండు, జనగామలో పెట్టిండు. అది కాయిదాలు పోయినాయి, ఈ కాయిదాలు పోయినాయి, ఈ కాయిదాలు పోయినాయి. నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఇక్కడ అక్కడ అంటారు, తోపించి తోక ముడుచుకొని వెళ్ళిపోతున్నారు. మేము కొట్లాడుకోవాలా, పంచాయతీ పెట్టుకోవాలా, ఏం చేయాలి చెప్పి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. మా భూమి సర్వేలు పెట్టి సర్వేలు కూడా రాసిచ్చినాం. దిక్కులు ముక్కులను రాసిచ్చి మా భూమి మాకు సర్వే కొలిపిమని ఇచ్చినాం. మా కాలువ డబ్బులు కూడా రాలేదు. కాలువ డబ్బుల గురించి వచ్చి కూడా పంచాయతీ పెట్టి తప్పుడు ప్రచారం పెట్టి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని గ్రామస్తులు. వాళ్ళు ఎవరు మా సర్పంచ్ కానీ ఈ మాజీ సర్పంచ్ కానీ వాళ్ళే ఉంటారు కదా, ఎవరు ఉంటారు కదా అంటే మాకు పక్క శత్రువులు వాళ్ళతో పంచాయతీ పెట్టియడం, అందరు రెచ్చగొట్టడం, ఇంకో కేసు పెట్టి తీసుకుపోయి జైలు చేయడం. ఇవి అంటే 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా రాజ్యాంగాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతే ఏం చేస్తాం? ప్రభుత్వ అధికారులను మనం ఏమనొద్దు కదా. అందుకని గమనం ఊరుకున్నాను. రాజ్యాంగం రాసిన సవరణ గురించి తప్పగా మంచిగా ఉంటూ ఉండాలి. రాజ్యాంగం ప్రకారం నడవాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా చేసి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాధికారులే ఆడపిల్లలు బచావన్నారు. ఆడపిల్లలను బచావంటే అట్లా చేస్తారా? ముచ్చట ఉదాహరణ ఎలా ఉండాలి? మన ఆడపిల్ల తల్లులు అనుకోవాలి, పిల్లలు చెల్లెలు పిల్లలు అనుకోవాలి. అంత తప్ప అలా చేయడం మంచిది కాదని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను.